వెల్కమ్ టు జ్ఞానప్రసూన అంబాసిడర్ ఛానల్. ఇవాల్టి వీడియోలో స్వంత రాశి ఉచ్చం 12వ స్థానం అనే అంశం. ఒక జాతకంలో బలమైన గ్రహాలు అంటే స్వంత రాశి అనే స్థితిలో, ఉచ్చ స్థానం అనే స్థితిలో 12వ స్థానంలో ఉంటే జాతకునికి ఎలాంటి ఫలితాలు ఉంటాయనే విషయాన్ని తెలుసుకుందాము. 12వ స్థానం సూచించే విషయాలు అంటే విదేశాల్లో నివసించడం అనేది మొదటి పాయింట్. విదేశాలకు వెళ్ళి శాశ్వతంగా స్థిరపడగలనా అనే ప్రశ్న అడిగితే లగ్నానికి 12వ స్థానంలో స్వంత రాశి అనే స్థితిలో ఒక గ్రహం ఉన్నా లేదా ఉచ్చం అనే స్థితిలో ఒక గ్రహం ఉంటే ఖచ్చితంగా అవకాశం ఉంటుందని అర్థం. ఒకవేళ విదేశాలకు వెళ్ళలేని పరిస్థితులు ఉన్నవారు అట్లీస్ట్ వేరే ఊర్లలోనైనా లేదా రాష్ట్రాలలోనైనా సెటిల్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఈ మూడింటిలో ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకున్నప్పుడు మీరు జీవితంలో అభివృద్ధిని సాధిస్తారు. అలా కాదు, నేను పూర్వీకం వదిలి వెళ్ళలేను, తల్లిదండ్రులను వదిలి స్వంత బంధాలను వదిలి వెళ్ళలేను అనేవారికి 12వ స్థానంలో స్వంత రాశి ఉచ్చ స్థానంలో ఉన్న గ్రహం ఏది ముట్టుకున్నా నష్టం, వ్యయం, అవమానం, అప్పులు, కోర్టు కేసులు, అపకీర్తి లాంటివి ఇస్తాయి. జ్యోతిష శాస్త్రంలో గ్రహాలు చెప్పే సూక్ష్మ రహస్యాలను మనం సరిగ్గా ఫాలో అయ్యామంటే 100% విజయాన్ని సాధించగలం. అది తెలుసుకోవాలంటే జ్యోతిష్యుడిని సంప్రదిస్తే చాలు. సో ఆ విధంగా 12వ స్థానంలో స్వంత రాశి అనే స్థితిలో, ఉచ్చ స్థానం అనే స్థితిలో ఉన్న గ్రహం మిమ్మల్ని పూర్తిగా కొత్త వాతావరణంలో జీవించేలా చేస్తుంది. మరియు మీరు అయనశయన భోగసుఖం, ఆనందాన్ని అనుభవించేలా చేస్తుంది. వ్యయ క్రయాలను కూడా ఇస్తుంది. ఎందుకంటే 4వ స్థానం ఒకరికి ఆస్తులను సూచించే స్థానం. ఈ 4వ స్థానానికి త్రికోణ స్థానాలు 8, 12 స్థానాలు కావున ఒక జాతకంలో 12వ స్థానంలో గ్రహాలు బలంగా ఉన్నట్లయితే చాలా ఆస్తులు, అది కూడా పూర్తిగా కొత్త వాతావరణం, అన్య దేశాలకు వెళ్ళి ఆస్తులు కొనుక్కొని ఆనందించే వారికి 12వ స్థానం బలంగా ఉండడం చాలా ముఖ్యం. అదేవిధంగా 12వ స్థానంలో స్వంత రాశి ఉచ్చ స్థానం అనే స్థితిలో గ్రహాలు ఉన్నవారికి జీవిత రహస్యాలు తెలుస్తాయి. పూర్వజన్మ వల్ల లాభం ఏమిటి, వచ్చే జన్మయోగం ఏమిటి, ఈ జన్మలో మనం ఏం సాధిస్తున్నాం అనేది, ఇంకా ఇతరుల జీవిత రహస్యాలను తెలుసుకునే స్థానంగా కూడా ఈ 12వ స్థానం సహాయం చేస్తుంది. ఎందుకంటే ఇది ఒక మోక్ష స్థానం. ఇక్కడ బలమైన గ్రహం ఉన్నప్పుడు మోక్షం యొక్క తలుపులు ఎల్లప్పుడూ మీకు తెరవబడి ఉంటాయి. అదేవిధంగా మీరు సంపాదించిన డబ్బులో ఎక్కువ భాగాన్ని వ్యయం చేస్తారు. శుభవ్యయమా అని తీర్మానించడానికి 12వ స్థానంలో ఉన్న గ్రహాన్ని బట్టి ఏర్పడుతుంది. 12వ స్థానంలో పాపగ్రహం బలంగా ఉంటే జైలు శిక్షను కూడా అనుభవించే అవకాశం ఉంటుంది. 12వ స్థానంలో ఒక పాపగ్రహం స్వంత రాశి లేదా ఉచ్చ బలంతో ఉంటే ఎల్లప్పుడూ మీరు జాగ్రత్తగా ఉండడం అవశ్యం. విదేశాలకు వెళ్ళడం, శాశ్వతంగా స్థిరపడడం మంచి అవకాశంగా పరిగణించవచ్చు. పూర్వీకంలోనే ఉంటే అనవసర కోర్టు కేసులు, అవమానాలు, జైలు శిక్ష అనుభవించే పరిస్థితులు ఖచ్చితంగా ఏర్పడతాయి. ఇక ఇప్పుడు 12 లగ్నాలకు 12వ స్థానంలో ఎవరు బలాన్ని పొందుతారో ఇప్పుడు తెలుసుకుందాము. ముందుగా మేష లగ్నానికి సంబంధించినంత వరకు శుక్రుడు మరియు గురువు 12వ స్థానమైన మీనంలో బలాన్ని పొందుతారు. కాబట్టి గురువు స్వంత రాశి అనే స్థితిలో ఉన్న, శుక్రుడు ఉచ్చం అనే స్థితిలో ఉన్న ఈ ఫలితాలు వీళ్లకు ఏర్పడతాయి. అధికంగా ఇలాంటి గ్రహస్థితి ఉన్న మేషలగ్న జాతకులు విదేశాలకు వెళ్ళి స్థిరపడే అవకాశాలు ఉంటాయి. వృషభ లగ్నానికి 12వ స్థానం మేషం, కుజుడి స్థానం. కుజుడు ఇక్కడ స్వంత రాశి మూల త్రికోణ బలాన్ని పొందుతారు. రవి ఉచ్చం అవుతారు. ఇది సహజ పాపగ్రహ స్థానం. రవి కుజులు సహజ పాపగ్రహాలు కావున ఖచ్చితంగా మీరు విదేశాలకో ఇతర రాష్ట్రాలకో
పూర్వీకంకు బహుదూరంగా వెళ్ళే తీరాలి, లేదంటే కఠిన దండనలను, వ్యయాన్ని, నష్టాన్ని ఎదుర్కొంటారనేది వాస్తవం. 12వ స్థానం మీకు బలమైన పాపగ్రహ స్థానం కావున లోకంలో ఉన్నప్పుడు మీరు జీవితంలో ఎదగలేరు. తర్వాత మిథున లగ్నానికి 12వ స్థానం వృషభం. ఇది సహజ శుభగ్రహ స్థానం. ఇక్కడ ఉచ్చమయ్యే గ్రహం చంద్రుడు. స్వంత రాశి అనే స్థితి కలిగిన గ్రహం శుక్రుడు. ఈ ఇద్దరిలో ఎవరో ఒకరు లేదా ఇద్దరూ ఉంటే విదేశాలకు వెళితే మనశ్శాంతి, ఆనందం, సంతోషం లాంటి ఫలితాలు పొందే అవకాశాలు ఉంటాయి. కర్కాటక లగ్నానికి 12వ స్థానం మిథునం. ఒక శుభగ్రహ స్థానం. ఇక్కడ ఏ గ్రహాలు ఉచ్చం కావు. బట్ బుధుడికి స్వంత రాశి అనే పవర్ ఉంటుంది. కాబట్టి బుధుడు ఇక్కడ ఉన్నా లేదా గురువు ఉన్నా విదేశీ ప్రయాణం ఉంటుంది. ఎందుకు అనే ప్రశ్నకు సమాధానం సహజ శుభగ్రహమైన గురువు తన ఉచ్చస్థానానికి దగ్గరలో ఉంటారు కాబట్టి ఆటోమేటిక్గా గురువు శక్తిని పొందుతారు. తర్వాత సింహలగ్న జాతకులకు 12వ స్థానం చంద్రుని సహజ శుభగ్రహ స్థానం కావున ఇక్కడ చంద్రుడు స్వంత రాశి అనే బలాన్ని, గురువు ఉచ్చ బలాన్ని పొందుతారు. కాబట్టి సింహలగ్న జాతకులకు మాతృభూమిని వదిలి శాశ్వతంగా విదేశాల్లో నివసించే అవకాశం, మంచి ఆర్థిక వ్యవస్థ ఉంటుంది. ఎందుకంటే సింహలగ్నానికి అష్టమాధిపతి గురువు 12వ స్థానంలో ఉచ్చం అనే స్థితిలో ఉన్నప్పుడు పూర్తిగా కొత్త ప్రదేశంలో నివసించే అవకాశాలు ఏర్పడతాయి. తర్వాత కన్యా లగ్న జాతకులకు 12వ స్థానంలో ఏ గ్రహము ఉచ్చం కాదు. రవి మాత్రమే స్వంత రాశి అనే స్థితిలో ఉంటారు. కాబట్టి రవి 12వ స్థానంలో ఉంటే ఖచ్చితంగా విదేశాలకు వెళ్ళాలనేది ముఖ్యమైన పాయింట్. ముఖ్యంగా 12వ స్థానం పాపగ్రహ స్థానమై అక్కడ పాపగ్రహాలు బలంగా వచ్చి కూర్చున్నాయి అంటే విదేశాలకు లేదా ఇతర రాష్ట్రాలకు పూర్తిగా కొత్త ప్రదేశాలకు వెళితే మంచిది. తులా లగ్నానికి సంబంధించినంత వరకు 12వ స్థానం బుధుడి స్థానం. ఈ స్థానంలో బుధుడు స్వంత రాశి, ఉచ్చస్థానం, మూల త్రికోణ బలాన్ని పొందుతారు. కాబట్టి బుధుడు 12వ స్థానంలో ఉంటే ఆటోమేటిక్గా మీరు విదేశాలకు వెళ్ళి స్థిరపడితే మంచిది. జ్ఞాన ఆధారిత ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్ళడం, చదివి ఉద్యోగం చేస్తూ స్థిరపడడం విశేషం. వృశ్చిక లగ్న జాతకులకు 12వ స్థానం సహజ శుభగ్రహ స్థానమైన తుల. ఇక్కడ శుక్రుడు స్వంత రాశి అనే స్థితిని, శని ఉచ్చం అనే స్థితిని పొందుతారు. వీళ్ళు 12వ స్థానంలో బలంగా ఉన్నారంటే ఆటోమేటిక్గా విదేశాలకు వెళ్ళి స్థిరపడే అవకాశాలు ఏర్పడతాయి. ముఖ్యంగా వివాహ బంధం ఏర్పడిన తరువాత కొత్త ప్రదేశాలలో నివసించే పరిస్థితులు ఏర్పడతాయి. ధనుస్సు లగ్న జాతకులకు 12వ స్థానం వృశ్చికం, పాపగ్రహ స్థానం. ఇక్కడ కేతువు తప్ప ఏ గ్రహము ఉచ్చం పొందదు. సో ఈ స్థానంలో రాహుకేతువులు ఉన్నా, కుజుడు ఉన్నా విదేశాలకు అధికంగా వెళ్ళే అవకాశాలు, సెటిల్ కావడం కోసం, ట్రీట్మెంట్ కోసం విదేశాలకు వెళ్ళే అవకాశం, జీవితకాల ప్రయోజనాలను అనుభవించడానికి విదేశాలకు వెళ్లాల్సిన పరిస్థితులు, పూర్తి ఆయుష్ బలాన్ని పొందడానికి విదేశాలకు లేదా పూర్తి కొత్త ప్రదేశాలకు వెళ్లే పరిస్థితులు ఏర్పడతాయి. సహజంగానే ధనుస్సు లగ్న జాతకులు స్వంత ఊరిలో ఉండడం కంటే విదేశాలలో ఉంటే ఆయుష్ దీర్ఘంగా ఉంటుంది. ఎందుకంటే మీ లగ్నాధిపతి అష్టమ స్థానంలో ఉచ్చం అవుతారు. 12వ స్థానంలో అతి మిత్రస్థానం అనే బలాన్ని పొందుతారనేది మరచిపోకూడదు. మకర లగ్న జాతకులకు 12వ స్థానం సహజ శుభగ్రహ స్థానమైన ధనుస్సు. ఈ స్థానంలో ఏ గ్రహము ఉచ్చం కాదు. గురువు మాత్రం స్వంత రాశి, మూల త్రికోణ స్థానం అనే బలాన్ని పొందుతారు. కాబట్టి మకర లగ్నానికి 12వ స్థానంలో గురువు ఉన్నా లేదా వేరే శుభగ్రహం ఉన్నా పూర్తిగా కొత్త ప్రదేశాలు లేదా విదేశాలలో జీవించవచ్చు. ఇది మీకు సుభిక్షంగాను ఉన్నత స్థితిని, యోగభాగ్యాలను ఏర్పరచుతాయి. కుంభ లగ్నానికి సంబంధించినంత వరకు 12వ స్థానం అనేది లగ్నాధిపతి స్థానమైన మకరం.
ఇక్కడ లగ్నాధిపతి శని భగవానుడే స్వంత రాశి అనే బలాన్ని పొందుతారు. అంతేకాక ఈ స్థానంలో కుజుడు ఉచ్చం పొందుతారు. కాబట్టి మీరు ఖచ్చితంగా విదేశాలకు వెళ్ళే పరిస్థితులు ఏర్పడతాయి. ఇది పాపగ్రహ స్థానం. పాపగ్రహాలు బలాన్ని పొందుతాయి కాబట్టి విదేశాలకు వెళ్ళే తీరాలనే పరిస్థితులు వస్తాయి. ఇక మీన లగ్నానికి 12వ స్థానం కుంభం. ఈ స్థానంలో ఏ గ్రహము ఉచ్చ బలాన్ని పొందదు. శని మాత్రం స్వంత రాశి అనే బలాన్ని పొందుతారు. కాబట్టి అంతేకాక శుభగ్రహాలు బలంగా ఉన్నా విదేశాలలో స్థిరపడే అవకాశాలు పెరుగుతాయి. సహజంగానే మీన లగ్న జాతకులు విదేశాలలో లేదా పూర్తిగా కొత్త ప్రదేశాలలో సెటిల్ అయ్యే అవకాశాలు అధికంగా ఉంటాయి. మ్యాక్సిమం మీన లగ్న జాతకులు స్వంత ఊరిలో ఉంటారు. సో మీ లగ్నానికి 12వ స్థానంలో ఒక గ్రహం స్వంత రాశి ఉచ్చ బలాన్ని పొందిందంటే సంకోచించకుండా విదేశాలకో ఇతర రాష్ట్రాలకో లేదా పూర్తిగా కొత్త ప్రదేశాలకు వెళితే మీ లైఫ్ బాగుంటుందని తెలియజేస్తూ మళ్ళీ ఇంకొక ముఖ్య వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. ధన్యవాదాలు.